క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి. మరి బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆటోలోనికి వెళ్తామండి. యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. ప్రార్థన యేసు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే ఉండి నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ఒకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే బ్రతికి ఉన్నప్పుడే. నీవు బ్రతికి ఉన్నప్పుడే. ఈ లోకంలోని ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే, ఒకటి పరలోకం ఉంది, 2 నరకం ఉంది. ఇవి నువ్వు ఎప్పుడు తెలుసుకోవాలి? ఈ లోకంలో నువ్వు బ్రతికి ఉన్నప్పుడే తెలుసుకోవాలి. బ్రతికి ఉన్నప్పుడే నువ్వు క్రీస్తుని అంగీకరించాలి. క్రీస్తుని నీవు ఎరిగి ఉండాలి. మరణించిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. తర్వాత రెండో విషయం, ఇక గ్రంథం ఏం చెప్తుందనంటే, దేవుడు భూమి మీద అందరినీ ప్రేమించారు. ఏ ఒక్కరిని కూడా ద్వేషించాల, అందరినీ ప్రేమించారు. ఇక్కడ జరిగిన సందర్భం ఇక్కడ ఏంటి అని అంటే, మార్తా మరియా వాడికి ఒక సహోదరుడు. అయితే మార్తా మరియా యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు వాడింటికి ఎవరు కనపడుతున్నారు? వీళ్ళ ఇంటికాడ వీళ్ళిద్దరే కనపడుతున్నారు. లాజరు మాత్రం కనపడాడు. ఇప్పుడు ఒకళ్ళేమో మరియా దేవుని పాదాలు చెంత కూర్చొని ఆయన మాటలు వింటూ ఉంది. మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది. ఆ పనులు పెట్టుకున్నప్పుడు ఆమె ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆమె తొందరపడి ప్రభువు దగ్గరకు వచ్చి, ప్రభువా, నేను ఇంత బాధపడుతుంటే, మరి ఇంత చింతపడుతుంటే, ఇంత బాధపడుతుంటే నీకు చింత లేదా అని అడిగి. అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెబుతారు, మార్త నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని విచారపడుతున్నావు, కానీ ఉత్తమమైనది ఒక్కటే, అది మరియా ఎన్నుకున్నది. అంటే అవసరమైనది ఒక్కటే అనే వాక్యం. ఆ వాక్యము వినాలి అని మరియా ఆతృత కలిగి ప్రభువాన్ని పిలిచి ఆడ కూర్చోబెట్టుకొని వాక్యం. ఎప్పుడు నువ్వు వాక్యం వినేది? నువ్వు బ్రతికి ఉన్నప్పుడే. తర్వాత నీకెవరో చెప్తారా? ఎవరో చెప్పరు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి అని అంటే, అక్కడ లాజరుకి ఒక వ్యాధి వచ్చి ఆయన ఏమైతారో చనిపోయిన తర్వాత మార్తా మరియా ఏడుస్తూ ఉంటారు. ఈ ఏడుస్తూ ఉంటే ప్రభువారు ఎన్ని రోజులకు వస్తారు? 4 రోజులకు వస్తారు. అప్పటికి సమాధి చేయబడింది, అంతా కూడా అయిపోయింది. అయినప్పటికీ వీళ్ళు బాధతోనే ఉన్నారు. అప్పుడు ప్రభువారు అక్కడికి వచ్చిన తర్వాత ప్రభువారిని చూసి, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే ఆ కుమారుడు నా సహోదరుడు బ్రతికి ఉండేవాడు అయ్యా అని ఏడ్చి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన కన్నీళ్లు విడిచారు. యేసుక్రీస్తు ఎందుకు కన్నీళ్లు విడిచారు? ఒకటి, వాడు బాధపడుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు నవ్వలా, సంతోషించలా.
యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేశారు? కన్నీళ్లు విడిచారు. యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటారు. నువ్వు బాధపడుతూ ఉంటే ఆయన నవ్వే ఆయన కాదు. వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఆయన కూడా కన్నీళ్లు విడిచారు. ఎందుకనంటే ఇక్కడ 2 సందర్భాలు ఉన్నాయి. ఒకటి ఏంటి, ఎందుకు కన్నీళ్లు విడిచారు అని అంటే, వాళ్ళు కన్నీళ్లు విడుస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాధపడి ఆయన కన్నీళ్లు విడిచారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లాజర్ని లేపలేడా? బ్రతికించలేడా? బ్రతికించగలడు, బ్రతికించాడు కూడా. మరి ఎందుకు ఏడ్చారు, ఎందుకు కన్నీళ్లు విడిచారు అని అంటే 2 విషయాలు. ఏంటి అని అంటే, ఒకటి వాళ్ళు కన్నీళ్లు విడుస్తుంటే కన్నీళ్లు విడిచారు. రెండోది ఏంటి అని అంటే, ఇప్పుడు ఎప్పుడైనా సరే అక్కడకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు లాజరు కనపడ్డా, లాజరు లేడు, మార్తా మరియ కనబడ్డారు. ఇప్పుడు మార్తా మరియ క్రీస్తుని నమ్ముకున్నారు. బాప్తిసం కూడా తీసుకునే ఉంటారు. క్రీస్తుని నమ్ముకున్నారు. వాళ్ళు ఈ లోకం విడిస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోకం వెళతారు. ఈ సందర్భం, ఈ విషయాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా బాధపడాలి. మీకు 2 విషయాలు చెప్తా, ముగిస్తారు. ఈ విషయాన్ని బట్టి కూడా ప్రతి ఒక్కరు కూడా బాధపడాలి. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి రారు, వచ్చారు, చూసి వెళ్ళిపోయారు. ఇప్పుడు లాజరు లెగల. లాజరు పరిస్థితి ఏంటి? చనిపోయాడు. ఇక్కడ ఎప్పుడూ లేడు, లోకం విడిచిండు. ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆడికి వెళ్ళిపోతారు. భయంకరంగా ఉంటుంది. ఎవరు తప్పించగలుగుతారు? ఇక్కడ క్రీస్తు చెప్పినట్టు వింటేనే, నువ్వు బ్రతికి ఉన్నప్పుడే నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే క్రీస్తుని అంగీకరించాలి. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే బాప్తిసం తీసుకోవాలి. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే ఇవన్నీ కూడా. మరణించిన తర్వాత మరలా ప్రభువా అని నువ్వు పిలిచిన అవకాశం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు విడిచారు. అయ్యో అయ్యో, నేను వచ్చినప్పుడు ఎప్పుడు ఇక్కడ లేడే, ఎప్పుడు ప్రాంతంలో కనబడలేదే, ఇప్పుడు చనిపోయిండే, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆయన అక్కడ ఆయన మహిమకరంగా అక్కడ ప్రతి ఒక్కటి కూడా ఆ రోజున సూచక్రియలు, అద్భుత క్రియలు ఇవన్నీ చేశారు అంటే, అక్కడ క్రీస్తుని తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? అంగీకరించాలి. నమ్మాలన్న సూచక్రియలు అవన్నీ చేశారు. అదే ఇప్పుడైతే ఇప్పుడు బ్రతికిస్తారా? లేవు, ఇప్పుడు ఏమీ లేవు. అర్థమవుతుందండి? ఆ రోజున ఆయన మహిమ రావడానికి ఆయన బ్రతికించారు. ఫరో దగ్గర మోషేతో అన్ని అద్భుతాలు ఎందుకు చేపించిండు దేవుడు? దేవుడు అంటే ఏంటో, దేవుని పవర్ ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు బ్రతికించకపోతే లాజరు పరిస్థితి ఏంటి? భయంకరమైన స్థితి. అందుకనే నువ్వు బ్రతికి ఉన్నప్పుడే తెలుసుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కన్నీళ్లు విడిచారు. తన ఆత్మీయులు, తన బిడ్డలు కన్నీళ్లు విడుస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు కన్నీళ్లు విడిచారు. తర్వాత తాను దేవుని యందు ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి లేడు. అలాంటి ఆయన లోకం విడిచినప్పుడు కన్నీళ్లు విడిచారు. ఇంకో విషయం ఏంటంటే, క్రీస్తుని అంగీకరించి క్రీస్తులో నడిచి బాప్తిసం తీసుకొని మంచి జీవితం కలిగిన వారు ఈ లోకం విడిస్తే సంతోషించాలి. ఎందుకో తెలుసండి? వాళ్ళు పరలోకంలో ఉంటారు. ఇంకా బాధ ఏముంది? ఈ సందర్భంలో ఒక 2 విషయాల్లో ఒక విషయం ఎందుకండి, ఇంకొక విషయం చెబుతాను చూడండి. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యక్తి మరణించారనంటే బాధపడతారు, బాధ కలిగిద్ది, దుఃఖం వచ్చిద్ది. తన బంధువులలో, తన సహోదరులలో, తర్వాత ఎవరైనప్పటికీ దగ్గరగా ఉన్నప్పుడు బాధ కలిగిద్ది. కానీ ఒక విషయం ఏంటంటే, ఎవరి మట్టుకు ఎవరి జీవితాన్ని దేవుడు వారిని అడుగుతురు, ఇంకా ఎవరిని కూడా అడగడం. అర్థమవుతుందండి? ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది ఉన్నా కానీ
ఈలో ఈ కుటుంబం అంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఎంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా దేవుడు ఏం చేస్తారు అడుగుతారు. సందర్భాల్లో దావీదు గారి బత్షెబకి పుట్టిన కుమారుడు జబ్బును పడతారు. దావీదు గారు ఏం చేస్తారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఎంత ప్రార్థన చేసినా, అంటే ఉపవాస ప్రార్థన అంటే మామూలు ప్రార్థన కాదు. మనం అనుకోండి ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే మామూలు ప్రార్థన చేస్తాం, దేనికైనా కానీ ప్రార్థన చేస్తాం. కానీ దావీదు గారు చేసిన ప్రార్థన అలా కాదండి. తాను కుమారుడు బ్రతకాలి అని ఏం చేసిండు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండు. కన్నీటితో ప్రార్థన చేసిండు దావీదు గారు. అయినప్పటికీ కుమారుడు బ్రతకలేదండి. కుమారుడు చనిపోయాడు. అంత వేదనగా కన్నీళ్లతోని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు కుమారుడు బ్రతకపోతే ఎలా ఉంటుంది? ఆ విషయం వెళ్ళి చెప్పటానికే, అక్కడ ఉన్నవాళ్ళు వెళ్ళి చెప్పడానికే భయపడ్డారు. ఎందుకని? వామ్మో, ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసిండు, చాలా రోజులు ఉంటాడండి, ఇన్ని రోజులు ప్రార్థన చేసిండు, ఇప్పుడు కుమారుడు చనిపోయిండు, ఇప్పుడు మనం వెళ్ళి ఈ విషయం చెబితే అసలు ఎట్లా రియాక్ట్ అవుతారు అని చెప్పడానికే భయపడతారు. దావీదు గారి దగ్గరికి సరే వెళ్ళి చెబుతారు. చెప్పిన తర్వాత వెళ్ళి అయ్యా కుమారుడు లేడయ్యా చనిపోయాడని దావీదు గారు బాధపడి ఉక్కబడి చాలా ఇదవుతాడు. తర్వాత లేచి ఆ కుమారుడిని ఇచ్చేసేసి తర్వాత స్నానం చేసి ఎక్కడికి వెళ్తారో తెలుసండి? దేవుని మందిరానికి వెళ్తారు. వెళుతూ ఉంటే వాళ్ళు అడుగుతారు, అయ్యా కుమారుడు చనిపోయిండు, మీకు బాధ లేదా? ఉందే. బాధ లేకపోవడం ఏంటి? కడుపును పుట్టిన కుమారుడు పుట్టి చనిపోతే బాధ ఉండదా? అసలు మామూలు దుఃఖం కాదు, చాలా బాధ ఉంది. మరి అయ్యా ఏంటి అంత బాధ ఉన్నా కానీ ఇప్పుడు నేను తింటాం మానేస్తా, అన్నీ మానేస్తా, నేను ఆడి కోసం ఏడుస్తూ ఉంటా, నా కుమారుడా అని నేను ఏమీ తినకుండా ఇక ఆ బాగా దుఃఖంలో నేను బాధపడుతూనే ఉంటా. అప్పుడు ఏం జరిగిద్ది? నేను ఆడి దగ్గరకు పోతా, ఆడు నా దగ్గరకు వస్తారా? రాడు. చూశారండి ఎలా చెప్పిండు దావీదు గారు? నేను అవన్నీ మానేసి దుఃఖపడుతూ నేను కూర్చుంటే నేను ఆడి దగ్గరికి వెళ్తున్నా కానీ వాడు నా దగ్గరకు రప్పించలేను నేను. అందుకనే నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నా? దేవుని మందిరానికి వెళ్తున్నా అని చెప్తారు. ఇంకొక సందర్భంలో విషయం ఏంటంటే, ఒకటి చిన్న పిల్లల కానించి కొద్దిగా వయసు యవనం బాప్తిసం తీసుకునే వయసు రాకముందు వరకు కూడా ఈ లోకం విడిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ గురించి బాధ దుఃఖం ఉన్నా కానీ ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలుసండి? ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళతారు. పిల్లలు ఎక్కడికి వెళ్తారు? దేవుని రాజ్యం ఎలాంటి వారిదే, పరలోక రాజ్యం ఎలాంటి వారిదే పిల్లలను బట్టి చెప్తారు యేసుక్రీస్తు ప్రభువు. వాళ్ళు పరలోకానికి చేరతారు. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి ఎవరైనా లోకం విడిచారంటే ఆ వ్యక్తిని బట్టి నువ్వు బాధ ఉండిద్ది, దుఃఖం ఉండిద్ది, చింత ఉండిద్ది. తల్లిదండ్రులైనా, పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా, ఎవరి విషయంలోనైనా ఉండిద్ది. ఉండకుండా అనేది ఉండదు. కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకో విషయం ఏంటంటే వెళ్ళిన వారి నిమిత్తం నువ్వు దేవుని విషయాల్లో ఏదైనప్పటికీ కూడా నిర్లక్ష్యం అనేది ఇక నీకు ఉండకూడదు. ఎందుకో తెలుసండి? వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు మరలా ఈ లోకానికి రావడానికి లేదు. ఇక ఇంకొక విషయం ఏంటంటే మనిషి మరణించిన తర్వాత వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేస్తారు. చాలా మంది సేవకులు వీళ్ళందరూ కార్యక్రమం విషయాల్లో ప్రార్థన చేస్తారు. ఏమని చేస్తారు? ప్రభువా, పరలోకములో నీ యొద్ద ఉంచుకున్నందుకు అని అంటారు.
పరలోకం చేర్చేది, పరలోకం వెళ్ళేది వెళ్ళనదే ఎలా చెబుతారు? ఇది ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. బ్రతికి ఉన్నప్పుడే నువ్వు క్రీస్తుని గురించి తెలుసుకోవాలి. మరణించిన తర్వాత ఆ వ్యక్తి కోసం నువ్వు మరలా ఇక నువ్వు భూమి మీద నువ్వు ఏది చేసినా ఇక ప్రయోజనం లేదు ఇక. ఎందుకనంటే ఆ జ్ఞాపకాలు అవన్నీ గుర్తొచ్చి బాధపడతారు. కానీ వాళ్ళు ఇక ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళిపోయినప్పటికూ ఇక మరలా బైబిల్ గ్రంథం ఏం చెబుతుందనంటే వారి పేరు తుడిచివేయబడును, మరవబడును అని ఉంది. ఒక విషయం ఏంటనంటే భూమి మీద ఎవరైనా సరే, నాయకుడైనా, హీరో అయినా, లేకపోతే ఎంత మంచివాడైనా, లేకపోతే ఎలాంటి పనులు చేసినా, క్రియలు ఏ మంచి అయినా, ఎవరైనప్పటికీ కూడా లోకం విడిచిన వారి పేరు మరలా గుర్తుకు రాదు. తర్వాత వాళ్ళని తలుసుకోవడం కూడా ఎక్కువగా ఉండదు. ఎవరైనా గమనించండి, నాయకులు ఉన్నారు ఈ దేశాన్ని, మన ఒక్కొక్క నాయకుడు కొన్ని పనులు చేసి విగ్రహాలు పెడతారు, ఇవన్నీ చేస్తారు. తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుకుంటారా? ఉండదు, ఇక అయిపోయింది కాదది. అది గ్రంథం చెబుతుంది, దేవుని గ్రంథం చెబుతుంది. అందుకని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, నువ్వు బ్రతికి ఉన్నప్పుడే మారు మనసు పొందాలి, బ్రతికి ఉన్నప్పుడే నువ్వు ఆత్మీయం తీసుకోవాలి, బ్రతికి ఉన్నప్పుడే క్రీస్తుని అంగీకరించాలి, బ్రతికి ఉన్నప్పుడే నీ ప్రవర్తన సరిగా ఉండాలి, బ్రతికి ఉన్నప్పుడే నువ్వు పరలోకం గురించి తెలుసుకోవాలి, బ్రతికి ఉన్నప్పుడే నువ్వు నరకం గురించి తెలుసుకోవాలి, బ్రతికి ఉన్నప్పుడే ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకోవాలి. తర్వాత మరణించిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది అని అంటే, నువ్వు మేలు చేస్తే జీవ పునరుద్ధానానికి, కీడు చేస్తే తీర్పు పునరుద్ధానానికి నువ్వు బయటకు వస్తావు. ఆ రోజు నీ దేహంతో జరిగించిన ప్రతి ఒక్క దానికి నిమిత్తమై దేవునికి లెక్క చెప్పాలి. ప్రతి ఒక్కటి కూడా లెక్క చెప్పాలి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరలా నువ్వు ఇక్కడ ఏది చేసినా ప్రయోజనం లేదండి. ఏమి చేసినా ఆ వ్యక్తి నిమిత్తం నువ్వు ఏది చేసినా కనుక ప్రయోజనం ఉందంటారా? లేదు. మా ప్రధాన గారు ఒక తాతయ్య గారి విషయంలో ఆయన 2015లో చనిపోయారు. ఆ తర్వాత ఒక 3-4 సంవత్సరాలు అయిన తర్వాత మరలా ఏం చేశారంటే, అయ్యా సమాధి కాడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అది మొత్తం చికాగ్గా ఉంది, అది మొత్తం కడిగి కొద్దిగా ఇచ్చేయ్యా అని ఫోన్ చేసి చెప్పినప్పుడు నేనన్నా ఆడేముందన్నా, ఆడేముందా మన తాత సమాధి ఏముంది, తాత సమాధి ఏముందంట, ఏంట్రా ఏంటి అని అన్నాడు. ఏముంది, ఏమీ లేదే కాడ, అది చేయడానికి ఏమీ లేదు, నువ్వు శుభ్రం చేసినా చెయ్యకపోయినా నువ్వు ఎట్టం ఉంచినా కానీ ఆయన వచ్చినప్పుడు లెగుస్తారు అని నేను చెప్పినప్పుడు అంతేనా అంతేనాడు అంతేనంటే మరలా ఇక ఆ విషయం అడగను కూడా అడగను. అక్కడ ఏమీ లేదు, ఇక అయిపోయింది. అర్థమవుతుందంటే ఇక ముందు ఏంటనంటే ప్రభువారు వచ్చినప్పుడు తిరిగి లేకటమే. ఇక బ్రతికి ఉన్నప్పుడే నువ్వు ఏదైనా తెలుసుకోవాలి, బ్రతికి ఉన్నప్పుడే వ్యక్తిని ప్రేమించాలి, బ్రతికి ఉన్నప్పుడే క్షమాపణ కోరుకోవాలి, బ్రతికి ఉన్నప్పుడే నువ్వు ఏది చేసినా కానీ మరలా చనిపోయిన తర్వాత ఏది నీ వెంటనేది రానే రాదు. నువ్వు తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు నీకు తెలుసా ఈ లోకానికి వచ్చింది, నువ్వు బయటకు వచ్చిన దాకా కడు తెరిచిన దాకా నీకు తెలుసా తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఏం తెలియదు. తర్వాత నువ్వు ఈ లోకం విడిచినప్పుడు వెళ్ళేటప్పుడు కూడా విడిచినప్పుడు ఏమీ తెలియదు. ఇక అర్థమైందండి. అందుకనే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఈ లోకంలో మనం బ్రతికి ఉన్నప్పుడే దేవుని గురించి తెలుసుకోవాలి. అలాగే గ్రంథం చదివితే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు.